మధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ సైబర్ ఫ్రాడ్లో లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. తాజాగా ఆ లిస్టులోకి అనన్య నాగల్ల చేరిపోయింది. సైబర్ నేరగాళ్ల నుండి తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్టా వేదికగా పంచుకుంది అనన్య. 3 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. మీ నెంబర్ను ఓ 2 గంటల పాటు బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. నాకు అర్థం కాలేదు. మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి ముంబైలో ఓ సిమ్ తీసుకున్నారు అని ఫోన్లో చెప్పారు. ఆ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పోలీసులు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. ముంబై పోలీస్ స్టేషన్కి రమ్మంటే నేను ఉండేది హైదరాబాద్ అని చెప్పాను. స్కైప్ నుండి మీరు కనెక్ట్ అయితే మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఆధార్ నెంబర్తో 25 అకౌంట్స్ ఉన్నాయని, మనీ లాండరింగ్, డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయ్యిందని భయపెట్టారు. ఆ తర్వాత తనకు డబ్బు పంపమని బెదిరించాడు. లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని నన్ను బెదిరించారు. నన్ను నమ్మించడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించారు. డౌట్ వచ్చి గూగుల్లో చూస్తే అది స్కామ్ అని తెలిసింది. దాంతో నేను అతనితో గట్టిగా మాట్లాడాను. అతను కూడా నన్ను బెదిరించడంతో నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా అని చెప్పగానే కాల్ కట్ చేశారు. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని తెలిపింది అనన్య.